అంటే ఇండైరెక్ట్గా మీరు మా రాయుడు గారిని తిడుతున్నారు కదా మేడం గారు. ఏమన్నావురా? ఏముందయ్యా, మీరెన్ని ప్లాన్లు వేసినా ఏం ప్రయోజనం లేదు. ఓ అంతని ఇంతని చెప్పి ఆ వెంకీబాబు చేతిలో ఎదవైపోయినారు అనే కదా మేడం మీ ఫీలింగు? అబ్బే అదేం కాదులే రాయుడు, నేను కరెక్ట్ పర్సన్నే కలిసినాను. నువ్వు కరెక్ట్ ప్లానే వేసినావు, కానీ వాడికిట్టా కలిసొచ్చినది. ఏం చేస్తాం? ఏరా అర్థమైందారా? అర్థమైందండి, నేనే అపార్థం చేసుకున్నాను. అయితే ఇప్పుడు నేను నీకు ఒక బహుమతిని ఇస్తానురా. అమ్మా అఖిలాండేశ్వరి గారు, వాడికి ఎలా కలిసొచ్చినా సరే మనం చూస్తూ ఊరుకోకూడదు, ఓటమిని ఒప్పుకోకూడదు. మనం కలిసి వాడిని ఇంకో దెబ్బ కొట్టే ప్లాన్ వేయాలి. పండగ కూడా అయిపోవచ్చింది రాయుడు. రేపు కనుమ పూర్తవగానే రైతుల దగ్గర పంట కలెక్ట్ చేసుకుని ఆ వెంకిగాడు నా మిల్లుకి చేరుకుంటాడు. అదే కాని జరిగితే ఆ పిల్ల కుంక చేతిలో శిఖరం లాంటి ఈ అఖిలాండేశ్వరి ఓడినట్టే రాయుడు. ఓటమి మీకు మాత్రమే కాదండి అఖిలాండేశ్వరి గారు. ఒక్క సంవత్సరం ఈ ఊరి నుండి పంట బయటికి వెళ్ళింది అంటే ప్రతి సంవత్సరం నా నోట్లో మట్టి పడ్డట్టే. అట్టా జరగకూడదు. అయితే ఇద్దరికీ ఒకే దారి, ఒకే అవకాశం ఉంది రాయుడు. ఏంటండి అది? ఆ పంటని వాడు తీసుకెళ్ళకపోతే వాడు పందెం గెలవడం అన్నది అసాధ్యం. కాబట్టి ఇప్పుడు మనం వాణ్ణి టార్గెట్ చేయకుండా రైతుల దగ్గరున్న పంటని టార్గెట్ చేయాలా. ఆ పంటని రాత్రికి రాత్రే మాయమైనా చెయ్యాలా, లేకపోతే నాశనమైనా చెయ్యాలా. మాయం చేయడం కష్టం, నాశనం చేయడం చాలా ఈజీ. ఆ రెండోదే ఖాయం చేద్దాం. రాయ్, అంతా విన్నావు కదా? విన్నానయ్య గారు. మన వెధవలకి వివరంగా చెప్పి వెంటనే రంగంలో దిగమని చెప్పు. అలాగే అయ్యగారు. వెళ్ళు. ఈసారి విన్ని ఎలాగైనా ఓడించాలి. ఎవ్వరు లేరు, వచ్చేయండి. రా. వీళ్ళు ముగ్గురు ఈ టైంలో ఏ వేదోపం చేయడానికి వెళ్తున్నారో చెప్తా. రాయుడు, మాకన్నా నువ్వే ముందొచ్చుండావే. అవును అఖిలాండేశ్వరి గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎదురు చూసేదానికి మనం ఏమన్నా షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చుండావా ఏంది? ఎవరికి కనపడకుండా వచ్చినావా, కాల్చి బూడిద చేసినావా, చేతులు కడుక్కొని చల్లగా జారుకున్నావా అన్నట్టుండాలా. త్వరగా నిప్పు పెట్టించు రాయుడు. అలాగే. మొదలు పెట్టండి రా. అలాగే అన్న. పోయింది. కానియండి. వెళ్ళండి. వచ్చండ్రా.
వచ్చండి. రే అగ్గిపెట్టేరా, అగ్గిపెట్టే. నాకు దక్కని ఈ పంట ఎవ్వరికి దక్కడానికి వీల్లేదు. హ! హ్మ్. రేయ్, ఎవరో పంట తగలెట్టేస్తున్నారా? అఖిలాండేశ్వరి గారు, ఊరి జనం వస్తున్నారు. మనల్ని చూసారంటే చంపేస్తారు. పారిపోదాం పదండి. రే మీరు కూడా ఎవరి దొరకకుండా పారిపోండి. పారిపోండి. పదండి, పద, పదండి. పారిపోదాం, పద. రండి. అయ్యో, మన ధాన్యం మొత్తం పోయింది. ధాన్యం మొత్తం తగలబడిపోతుంది. అయ్యో ఏమైంది? అయ్యో అయ్యో ధాన్యం అయ్యో, అంతా తగలబడిపోతుంది. మన ధాన్యం అయ్యో, తగలెట్టేశారు, అయ్యో, తగలబడిపోతుంది. ఎవరో తగలెట్టేశారు. ఆ. మంటలు ఎలా? ఏం చేద్దాం? అయ్యో వెంకీ బాబు, అయ్యో బాబు, ఎలా తగలబెట్టేశారో బాబు, మంటలు. చూడు బాబు. ధాన్యం తగలబడిపోతుంది బాబు. ధాన్యం తగలబడిపోతుంది. ఆర్పేయండి, అయ్యో. మట్ల ఆర్పండి. ఆర్పే బాబు. రే, మట్ల ఆర్పండిరా. ఆర్పండి. అటు అయ్యో, కొట్టండిరా అయ్యో. నీళ్ళు. అటు నీళ్ళు కొట్టండి. పోయండి. పంట నాశనం నీళ్ళు పోయి, ఇంకా అయిపోతుందిరా. పైకి. ఆర్పండిరా త్వరగాను. అఖిలమ్మా, మనం ఎంత సీక్రెట్ గా వచ్చినా ఆ వెంకీగాడు ఎలా పసిగట్టాడమ్మా? వాడు పసిగట్టడమే కాదు, రైతులందర్నీ వెంట పెట్టుకుని వచ్చుండాడు కదా. తగలబెట్టేశాక ఎవరొస్తే ఏముందిలేండి అఖిలాండేశ్వరి గారు. ఆ మంటల్ని ఆపడం వాళ్ళ చేత కాదు. చేతులు కాల్చుకోవడం తప్ప ఇంకేమీ చేయలేరు. మంటలు ఆర్పలేక ఈ పాటికి చేతులెత్తేసుంటారు. మసైపోయిన పంటను చూసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. అయితే వెంకీ గాడిప్పుడు వాళ్ళందరి కన్నీళ్లు తుడుస్తూ ఓదారుస్తూ ఉంటాడనమాట. త్వరగా ఆపండిరా, త్వరగా ఆర్పండిరా. నీళ్ళు తీసుకురండి ఇంకా. నీళ్ళు తండ్రా. నీళ్ళు తీసుకురండి. పంట నాశనం అయిపోతుంది. ధాన్యం కాలిపోతుంది. ఆర్పండి.